ఈ మధ్య కాలంలో వైరస్ అనే పదం వినగానే అందరికీ భయభ్రాంతులు లోనయ్యే అవకాశాలు ఎక్కువ ఎదురవుతున్నాయి. ఈ వైరస్ అంటే ఏంటి? అసలు ఈ మధ్య కాలంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అని తరచూ మనం వింటూ ఉంటున్నాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది అసలు నిజంగా ఉందా? లేకపోతే అది ఒక భయాందోళనకు గురయ్యే ఇదా? ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్త వైరస్ ఏమీ కాదండి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది 2001లో నెదర్లాండ్స్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎవరెవరికి వస్తుంది? మెయిన్గా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది పిల్లల్లో వస్తుంటుంది. అది ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళలో, లేకపోతే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. అది కాకుండా కొంతమంది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ ఉంటారు. అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో వాళ్ళలో వచ్చే అవకాశాలు, సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ వైరస్ అనేది ఎలా ప్రాప్తి చెందుతుంది? ఈ వైరస్ ఎలా సోకుతుంది అని అంటే దగ్గు రూపంలో కానీ, ఎవరన్నా తుమ్మినప్పుడు కానీ, లేకపోతే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, లేకపోతే ఎవరికన్నా ఈ వైరస్ ఉంటే వాళ్ళని మనం ముట్టుకుంటే, లేకపోతే ఎవరన్నా వైరస్ ఉన్న వాళ్ళు ఆ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా ముట్టుకుంటే దాన్ని మనం ముట్టుకుంటే ఆబ్జెక్ట్స్ని ముట్టుకున్నప్పుడు కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్లీ ఈ వైరస్ సంబంధించిన సిమ్టమ్స్ దగ్గు, తర్వాత పిల్లి కూతలు, తర్వాత స్కిన్ మీద ర్యాషెస్ వస్తున్నాయి, తర్వాత మెయిన్గా ఏంటంటే గొంతులో గరగర, లేకపోతే గొంతులో కిచ్కిచ్లా ఇరిటేషన్లా అనిపిస్తుంది. ఎక్కువ థ్రోట్ ఇరిటేషన్లా చూస్తున్నాం. అది కాకుండా కొంతమందికి ఏంటంటే హెడేక్ కానీ, లేకపోతే జనరల్ ఫ్లూ సిమ్టమ్స్ వస్తున్నాయి. అది కాకుండా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ వైరస్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెయిన్గా మీరు ప్రాపర్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి. అంటే సోప్తో హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత రెస్పిరేటరీ ఎటిక్విట్ మెయింటైన్ చేయాలి. అంటే ఎవరైనా ముఖం మీద దగ్గకుండా, తుమ్మకుండా డైరెక్ట్గా మీ రుమాలు కానీ, చేతి కర్చీఫ్ కానీ, లేకపోతే చేయి కానీ అడ్డు పెట్టుకుని దగ్గాలి. తద్వారా ఏంటంటే ఇది సోకకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ప్రాపర్ హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకుంటూ ఉండాలి. తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటి అని అంటే, కంగారు పడాల్సింది అయితే లేదు, కానీ జాగ్రత్త పడండి. తద్వారా మీరు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మధ్య తరచూ అడిగేది ఈ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాక్సిన్ అనేది ఉందా సార్ అని అడుగుతున్నారు. నార్మల్గా ఈ హెచ్ఎంపీవీ వైరస్కి వ్యాక్సిన్ అనేది సహజంగా లేదు. కానీ ఏంటంటే ఏదైతే ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుందో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. అసలు వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? ఎవరైతే హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళకి నార్మల్గా మేము అడ్వైస్ చేస్తుంటాం. అంటే ఎవరైతే 50-55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వయసు గల వాళ్ళు ఉంటారో, లేకపోతే 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో చూస్తుంటాం. కాకపోతే ఈ వైరస్ అనేది కొత్తదేమి కాదండి. ఎందుకు అనంటే ఈ వైరస్ అనేది చిన్నపిల్లల్లో సహజంగా వస్తుంటుంది. కాకపోతే 100%లో ఒక 10% మందికి తీవ్రత ఎక్కువైనందుకు దానివల్ల ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారంటే దగ్గరలో ఉన్న మీ పల్మనాలజిస్ట్కి కన్సల్ట్ అవ్వండి.